తెలుగు సినిమాలో 'బాహుబలి' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. నాతో నడిచేది ఎవరు, నాతో వచ్చేది ఎవరు అనే డైలాగు ఇప్పుడు తెలుగు రాజకీయాలలో కూడా భారీ స్థాయిగా వినబడతా ఉంది. ముఖ్యంగా జగిత్యాల మాజీ మంత్రి అయిన జీవన్ రెడ్డి ఇదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత వేరే పార్టీలకు వెళ్తారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. 13వ తారీఖు బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతా ఉన్నారు. 9వ తారీఖు కేటీఆర్తో భేటీ ఉంది అనే వాదనలు అయితే బలంగా వినబడతా ఉంది. అయితే దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన జీవన్ రెడ్డి ఇప్పుడు వేరే పార్టీకి వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీకి నాతోని వచ్చేదెవరు, నాతోని నడిచేదెవరు అన్నట్టుగా జీవన్ రెడ్డి వాళ్ళ యొక్క కార్యకర్తల్ని పిలుపునిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. భారీ స్థాయిలో అటు జగిత్యాల సంబంధించిన కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ వైపే వెళ్ళే ఆలోచనలో ఉన్నారన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్న అనుచరులు ఎవరైతే ఇటు జీవన్ రెడ్డి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటారో మొన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్లో కూడా చాలామంది అయితే అక్కడ గెలిపించుకున్న పరిస్థితి అయితే కనబడింది. మున్సిపల్ ఎన్నికలలో తన యొక్క హవా నడిచింది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని అక్కడ జీవన్ రెడ్డి పెట్టిన అభ్యర్థులను గెలిపించారు అక్కడున్న ప్రజలు. అంటే అంతో ఇంతో ప్రజల సానుభూతి కావచ్చు, ప్రజల యొక్క అభిమానం కావచ్చు జీవన్ రెడ్డి పైన ఉన్నదనే విషయం మనకు క్లియర్ కట్గా తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల నుండి కట్టుకున్న ఆ గూడును ఏదైతే ఉందో ఆ గూడును మొత్తం తీసుకొని వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్న నేపథ్యంలో తనతోని చాలా మందిని కూడా తీసుకెళ్లాలనే ఆలోచనలో అటు జీవన్ రెడ్డి అయితే ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళందరి స్థలంలో కూడా ఇదే జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక జీవన్ రెడ్డి అసంతృప్తితోని తను ఒక రాజకీయ సీనియర్ కాబట్టి తను ముందుగా బయటకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇలానే పార్టీ ఫిరాయించిన ప్రతి స్థానంలో కూడా చాలామంది కాంగ్రెస్ నేతలు అయితే అసంతృప్తి ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎవరితోనైతే కొట్లాడామో, ఎవరితోనైతే పైచేయి కావాలని ఎమ్మెల్యే ఎన్నికలలో నిలబడ్డామో వాళ్ళే వచ్చి మా పక్కన కూర్చొని కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తూ ఉంటే మా యొక్క పాత్ర కాంగ్రెస్ పార్టీలో ఏంటి అన్న ఆవేదన వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఎలా ఈక్వల్ చేస్తుందనేది కూడా మనమైతే ముందు చూడబోవాలి. అయితే జీవన్ రెడ్డి విషయమే ఇక్కడ కీలకంగా మారుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే తాను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. తనకి కీలక పదవి కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఆఫర్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. తాను కూడా అక్కడ సంబంధించిన క్రియాశీలక పాత్ర బీఆర్ఎస్ పార్టీలో ఇటు ఉమ్మడి కరీంనగర్ సంబంధించి కూడా కీలక పాత్ర పోషించడానికి మొత్తం కూడా బాధ్యతలు అటు జీవన్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అటు ఇప్పటికే కరీంనగర్ నుండి గంగుల కమలాకర్ అయితే ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా ఫుల్ పవర్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలంటే ఇలాంటి సీనియర్లు ఖచ్చితంగా అవసరం అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆలోచిస్తూ ఉంది. అటు కేసీఆర్ కూడా అధినేత కూడా అదే ఆలోచనలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ నెల 13వ తారీఖు భారీ సభ అయితే ఉండబోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అటు జగిత్యాల వేదికగా జగిత్యాల నియర్ బైలో దాదాపుగా 9 కిలోమీటర్ల దూరంలోనే జగిత్యాలకి ఆనుకొని ఉన్న ఒక గ్రామంలో దాదాపుగా 30 ఎకరాలు 40 ఎకరాలలోనే సభ ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. అక్కడున్న జగిత్యాల ప్రజలందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా ఆయన ముందే పిలుపునిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ యొక్క మార్పుతో అంటే ఏదైతే జీవన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ రావడంతో చాలామంది సీనియర్ నేతలను కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు తీసుకొచ్చే ఆలోచనలో జీవన్ రెడ్డి పడ్డట్టు కూడా కనబడతా ఉంది. జీవన్ రెడ్డి ఇప్పటికే చాలామంది నేతలతో కూడా సంప్రదింపులు అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటివరకు జగిత్యాల కార్యకర్తలు కాకుండా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా పదవులు ఇప్పించే బాధ్యత జీవన్ రెడ్డి తీసుకోబోతా ఉన్నారనే విషయం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే క్లియర్ కట్గా జీవన్ రెడ్డి మాటల్లో సీఎం రేవంత్ రెడ్డి యొక్క చైర్ని తీసేయాలనే ఆలోచనలో కనబడతా ఉంది. తన మాటల్లో కూడా అదే అర్థమైతే కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి యొక్క పాలన సీనియర్ కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు కావచ్చు ఇబ్బందికరంగా ఉంది. మనమందరం ఆల్టర్నేట్గా చూసుకొని ప్రత్యామ్నాయంగా మనమందరం కదలాల్సిందే అన్నట్టుగా జీవన్ రెడ్డి పిలుపునిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అదే ముందుగా చెప్పిన సినిమా డైలాగ్ లాగానే, బాహుబలి సినిమా డైలాగ్ లాగానే నాతోని నడిచేదెవరు, నాతోని వచ్చేదెవరు అనే డైలాగ్
పట్టుదలతోనైతే ఇప్పుడు ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి చూడాలి ఈ 13వ తారీఖు ఎంతమంది నేతలు ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారు, మరి దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది, వాళ్ళందరినీ కూడా సమన్యాయం అంటే ఇటు వెళ్ళిపోయిన క్యాడర్ని మళ్ళీ చేసుకోవడానికి ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళే అవసరం ఉందనేది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. ఇప్పటికే హైకమాండ్తో కూడా చర్చలు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి అటు బీఆర్ఎస్ వర్సెస్ ఇటు కాంగ్రెస్ అనే విధంగా జగిత్యాల రాజకీయాలు అయితే సాగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి.